అడుగుతున్నా. ఎందుకంటే కేసీఆర్ ఇప్పటికే మరి నా జగన్ అంటున్నాడు, ఫోన్లో నన్ను సంప్రదించాడు, నా కొడుకు వచ్చి మరి తండ్రి యొక్క మాటలు వినిపించి జాతీయ రాజకీయాల్లో పాల్గొనాలని చెప్తున్నాడు. ఇప్పుడు జగన్ మాట్లాడే మాటల్లో ఒకసారి మనం తిలకించి చూస్తే ఆయనకు ఎంపీ స్థానాలు ఏమో ఎమ్మెల్యే స్థానాలు ఏమో తెలియకోకుండా మాట్లాడుతున్న సందర్భం. మీరు ఒకసారి యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేసి చూస్తే 42 ఎమ్మెల్యే స్థానాలు మనకుంటే 42 మంది మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే మనకి ఇంకా బాగుంటుంది, ఈ స్థానాలు కూడా మనమే గెలుచుకోవాలనే రీతిలో మాట్లాడుతున్నారు. అయ్యా ఇవి ఎమ్మెల్యే స్థానాలు కాదు, ఎంపీ స్థానాలు అని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పటికీ జగన్ గారికి మరి తల దించుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ రోజు నవరత్నాల పేరు పెట్టి నేను 2000 రూపాయలు పెన్షన్ ఇస్తానని మాట్లాడుతుంటే అది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండి మరి ఒక్కొక్కరికి 2000 రూపాయలు, వికలాంగులకు 3000 రూపాయలు మరి ఈ విధంగా పెన్షన్ రెట్టింపు చేసి వాగ్దానం చేసి మరి ప్రజల్లోకి వెళుతున్న సందర్భం. ఆ రోజు మీ నాన్నగారు 2 రూపాయలు కిలో బియ్యం పెడితే ఒక్కొక్కరికి 4 కేజీలు ఇచ్చే సందర్భం ఈరోజు 5 కేజీలు ఇస్తూ ముందుకెళ్తున్నాడు. అంటే ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో తీసుకొని పోయి చంద్రబాబు నాయుడు ప్రజలకు దగ్గర అవుతుంటే మరి ఆయన ఎట్టుపోవాలో తెలియకోకుండా ఈరోజు జాతీయ రాజకీయాల్లోకి పోతామని మరి కేసీఆర్ని అడ్డం పెట్టుకొని, ఎందుకంటే ఆ రోజు మహాకూటమి పేరుతో చంద్రబాబు నాయుడు కూడా అక్కడ తెలంగాణ ఎలక్షన్లో పోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ కొన్ని సందర్భాల్లో టికెట్లు ఇచ్చుకునేది కాడ మరి లాస్ట్ మూమెంట్ ఇవ్వడం వల్ల అక్కడ మరి మహాకూటమి సక్సెస్ కాలేకపోయింది. మీరు ఈరోజు అక్కడ సెంటిమెంట్తో, తెలంగాణ సెంటిమెంట్తో ముందుకెళ్ళారు. వాడు ఎవడో కానీ వాడు చేస్తాడో లేదో కానీ ఆ సెంటిమెంట్ పేరుతో మీకు ఓట్లేశారు, గెలిపించారు, సంతోషం. అయితే ఈ విధంగా మరి ఆ రోజు మోడీని, ఆ రోజు మరి సోనియా గాంధీని కాళ్ళు పట్టుకున్న నీవు ఈరోజు సోనియా గాంధీకి మోసం చేసావు. సోనియా గాంధీని మోసం చేసి ఈరోజు నువ్వు మరి పీఠం ఎక్కావు. ఈరోజు దళితులను మోసం చేసావు. దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్నావు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నావు, దళితులకు 2 బెడ్రూమ్ రూములు కట్టిస్తానని విఫలమైన వ్యక్తివి ఈరోజు జాతీయ రాజకీయాల్లోకి నేను పోయి జాతిని కూడగట్టుకొని ఈరోజు కేంద్రం పైన పోరాటం చేస్తాడంట. ఇంతవరకు కనీసం పల్లెత్తి మాట్లాడని నీకు, మరి పల్లెత్తి మాట్లాడిన జగన్కు నీ కేసులు మాఫ్ చేసుకోవాల్సిన నీవు మరి ఈరోజు తృతీయ ఫ్రంట్ పెట్టి ఏదో జాతీయ రాజకీయాలను ఉద్ధరిస్తామని పోవడం ఇది ఒక నాటకం. ఇది మోడీ ఆడిస్తున్న నాటకం అని మాత్రం నేను తెలియజేస్తున్నా. ఈరోజు తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారన్న కేసీఆర్ కానీ జగన్ కానీ మరి ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో మేము దగ్గరగా ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు మరి కేసీఆర్ కలిసి ఆడుతున్న ఒక నాటకం అని మాత్రం నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక్క మాట మాట్లాడని జగన్, కేసీఆర్లు ఈరోజు కేసుల కోసం మరి జనతా పార్టీకి, మోడీ గారికి కాళ్ళు పట్టుకున్న జగన్ మరి కేసీఆర్లు ఈరోజు మేము తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాం, జాతీయ రాజకీయాల్లో మేము ప్రవేశిస్తామని పలకడం చూస్తుంటే చాలా అస్వాస్పదంగా ఉంది. ఎందుకంటే కేసీఆర్ కానీ జగన్ కానీ